అందరికీ నమస్కారం. రాశి ఫలాల్లో ఈ జూన్ నెలకి సంబంధించి కర్కాటక రాశి వారి మాస ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటే పునర్వసులో 4వ పాదం మిగిలిన 4వ పాదం, పుష్యంలో 1, 2, 3, 4, ఆశ్లేషాల 1, 2, 3, 4, ఇవన్నీ కూడా కర్కాటక రాశికి సంబంధించింది. వీళ్ళకి సహజంగానే సంవత్సరం అంతా కూడా ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. అలాగే గ్రహ సంచారంలో పూర్వార్ధంలో అనుకూలంగాను ఈ మాసంలో జూన్లో సంకల్పాలు నెరవేర్చుకోగలుగుతారు. ఈ సంవత్సరం అంతా ఎట్లయితే ఆదాయం బాగుంటుందో జూన్ నెలలో కూడా కర్కాటక రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. వృత్తిలో మనకి ఉద్యోగంలో కూడా అంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ చేస్తున్నారో దాంట్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశము, 10 మంది సహకారం లభించేటువంటి అవకాశము వస్తుంది. పెద్దల యందు దైవ ప్రార్థన, దైవమందు వీరు ఎటైతే అనుకూలంగా ఉంటారో వీళ్ళకి 14న రాశి మార్పు వల్ల వాళ్ళకి శుభం జరుగుతూ అధికారులతో కానీ వివాహ ప్రయత్నాల్లో కానీ మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొంత ప్రయత్నాల్లో శ్రమ కలిగినప్పటికీ వాళ్ళు అనుకున్నటువంటి అగ్రిమెంట్లు, ఒప్పందాలు పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని సవాళ్లను కూడా ధీటుగా ఎదుర్కోగలుగుతారు. ఈ నెలలో మీ కెరీర్కి అద్భుతమైనదిగా చెప్పచ్చు. ఈ వచ్చేటువంటి అవకాశాలని, వ్యక్తులని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం కూడా కర్కాటక వారికి వస్తుంది. ఏదైతే మీరు నూతన గృహాలకు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఏదైతే ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నది కూడా ఈ ఆపదలలోంచి బయటికి వైదొలిగేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. లైఫ్లో కూడా మంచి లగ్జరీని ఈ నెలలో అనుభవిస్తారు. వంశంలో కానీ కుటుంబంలో కానీ యాన్సిస్టర్స్ నుంచి ప్రాపర్టీ వచ్చేటోడక అవకాశం ఉంది. ధర్మ మార్గంలో మీరు ప్రయాణించినట్లయితే మంచి గౌరవ మర్యాదలు కూడా మీకు తగ్గే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా కూడా డే టు డే డెవలప్మెంటే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా చాలా భారీగానే ఉంటాయి. ఈ త్వరగా వచ్చేటువంటి విజయాల వల్ల, త్వరగా 10 మందిలోనూ మెప్పు పొందటం వల్ల మీరు గర్వపడకుండా 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ, పెద్దలను గౌరవిస్తూ, ఆర్థికంగా క్రమశిక్షణతో కనుక అంటే ఫైనాన్షియల్ డిసిప్లైన్ కనుక మీకు ఉన్నట్లయితే ఏదైతే మీకు అసాధ్యం అనుకున్నారో వాటిని కూడా మీరు ఖచ్చితంగా సాధించుకుంటారు. వ్యాపారంలో తోటివారి సూచనలు కొంచెం పాటిస్తూ, ఎదుటివారి మనసు నొప్పించకుండా ఎప్పటికప్పుడు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ, అవసరాలకు పక్కవారి సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్గనైజేషన్లో కానీ సంయమనం పాటిస్తే చాలు, ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, గ్రహబలం మీకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శీఘ్రమైన విజయం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. వీళ్ళు కనుక సరైన కాన్సన్ట్రేషన్తో కనుక ఎఫర్ట్ పెట్టినట్లయితే ఇన్ ఫ్యూచర్లో కూడా
అద్భుతమైన అచీవ్మెంట్స్ పొందేటువంటి అవకాశం ఈ నెలలో వీళ్ళకు ఉంది. ఎవరైతే కనుక విదేశాల్లో చదువుకోవాలని దృఢ నక్షత్రంతో ఉంటారో వాళ్ళు సరైన క్రమశిక్షణతో నడుచుకుని పెద్దవాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటే మంచి మంచి విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ కూడా పర్ఫెక్ట్గా గ్రోత్ ఉంటుందనేది క్లియర్గా చెప్పచ్చు. కుటుంబ పరంగా కూడా ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంటే ఉంటుంది. ఇన్సైడ్ ది హౌస్, అవుట్ సైడ్ ది హౌస్ కూడా ఫేమ్, వీళ్ళకి రెస్పెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బంధువులతో కానీ మిత్రులతో కానీ వీళ్ళు సఖ్యతగా నడుచుకోవడం వల్ల కుటుంబ వ్యవహారాల్లో ఎక్కడ తొందరపడకుండా బయట వ్యక్తులతో కూడా మాట పొరపచ్చం లేకుండా ఒక క్రమశిక్షణలో నడుచుకోవటం వల్ల మంచి అభివృద్ధి చాటకటే కాక ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యం కూడా జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త ఆలోచనలు కూడా ఫలదీకృతం అవుతాయి. రాజకీయ నందలకి కూడా అంత గుడ్డి నమ్మకం అయితే మంచిదే కాదు, కానీ అనుకున్న దానికి దగ్గరగానే ఫలితాలు వస్తాయి. మీరు ఎప్పుడైతే చాకచక్యంగా గనక వ్యవహరిస్తే మీకు ఆ పదవీ యోగం కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చుల వల్ల మీకు ఆర్థిక భారం పడేటువంటి సూచన అయితే కొద్దిగా చూపించవచ్చు. కానీ ఈ జూన్ మాసాంతం వరకు కూడా చాలా వరకు మీరు అనుకున్న మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతూ మీ పూర్వపుణ్యంలో ఏదైతే ఉందో అదంతా కూడా పితృ అనుగ్రహంగా ఇప్పుడు వస్తూ మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశము, భగవంతుని యొక్క దైవానుగ్రహం కూడా మీ మీద ఉండి ఆపదల నుంచి కూడా రెక్టిఫై అవ్వటము, చిన్న చిన్న పెట్టుబడులతో కూడిన ప్రోత్సాహకాలతో మీకు అందుతూ ఉంటాయి. ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెడితే చాలు, ఏ రకమైన అనారోగ్యం రాకుండా కూడా ఈ మాసం కాపాడుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కనుక 10 మందికి ఉపయోగపడేటువంటిది చేస్తూ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ షణ్ముఖుని ఆరాధన కానీ చేస్తూ రాహుకాలంలో దీపాలు పెట్టుకునేటువంటి చిన్న పరిష్కారం చేసుకుంటే చాలు, ఈ కర్కాటక రాశి వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుంది ఈ మాసం అని చెప్పవచ్చు. ధన్యవాదాలు.